హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్జే వ్లాగ్స్. మేము ఇప్పుడు చేసేది వీకెండ్ రైడ్ అనమాట. మేము ఇప్పుడు ప్రజెంట్ డెస్టినేషన్ పోయేది బయ్యారం వాటర్ ఫాల్స్. ఎవ్రీ వీకెండ్ మేము ఇట్లానే రైడ్ చేద్దాం అనేసి ఫిక్స్ అయ్యి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మేము పోయేది బయ్యారం వాటర్ ఫాల్స్ అనమాట. ఫస్ట్ అనుకున్నాం 4 బైక్స్ అనుకున్నాం, బట్ 2 బైక్స్ సెట్ అయ్యాయి. సర్లే అనేసి ఇక నెక్స్ట్ వీకెండ్ నుండి ఇక గట్టిగా ప్లాన్ చేద్దాం అనేసి వెళ్తున్నాము. ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకోటి ఏంటంటే మేము 7కి ఇక్కడ నుండి బయలుదేరితే మేము అక్కడ పోయేసరికి 9 అయింది. అంటే మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. ఇది డోర్నాకల్ తర్వాత రైల్వే క్రాసింగ్ అనమాట. ఇక్కడ నుండి వ్యూ పాయింట్ మస్తు ఉంటుంది. అంటే అన్ని లొకేషన్స్ సూపర్ ఉంటాయి, సీనరీ. ముందుకు పోయే కొద్దీ మంచి మంచి లొకేషన్స్ వస్తూ ఉంటాయి. మేము ఎక్కేటప్పుడు పోయేటప్పుడు మేము దారి తప్పినాం. ఫస్ట్ మౌంటైన్ ఎక్కేటప్పుడు వాటర్ ఫాల్స్, తర్వాత కింద దిగేటప్పుడు కొంచెం 2-3 పిల్లగాళ్ళు వచ్చి మాకు దారి చూపించారు. పైకి ఎక్కేటప్పుడు అయితే మా తెలిసిన తమ్ముడు రాంగ్ రూట్కి తీసుకువెళ్ళిపోయాడు. చాలా ఇబ్బంది పడ్డాం. మొత్తం స్లోప్ ఏరియా ఉంది, ఎక్కడానికి దిగడానికి దోలు తీరిపోయింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు హాయిగా స్వేచ్ఛగా ఉన్నాం. ఎంజాయ్ చేసాం బాగా. మెమరీస్ అట్లా ఉండిపోయినాయి. పైకి అయితే స్పోర్ట్స్ బైక్స్ పోవు, నేకెడ్ బైక్ అయితే ఒక 500 మీటర్స్ లోపలికి పోతాయి. అంతా అడ్వెంచరస్ ఉంటుంది. ముందుకు పోయే కొద్దీ ఆఫ్ రోడింగ్ కూడా ఎక్కువైతూ ఉంటుంది. ట్రెక్కింగ్ షూస్ పెట్టుకొని పోతే బెస్ట్ అనమాట. ఎందుకంటే మళ్ళీ సేఫ్టీ పర్పస్ పాములు గీవులు తిరుగుతూ ఉంటాయి, పక్కనే చూసుకొని వెళ్ళాలి. 2-3 పోతే సరిపోదు, ఒక 4-5 అయినా ట్రిప్ ప్లాన్ చేసుకోండి. మంచిగా ఉంటుంది ఎంజాయ్మెంట్, హాయిగా నవ్వుకుంటా. ఖమ్మంలో ఇప్పుడు దాకా ఎవరు కమ్యూనిటీ బిల్డ్ చేయలేదన్నమాట. ఖమ్మంలో మేమే ఫస్ట్ రైడ్ ఇది మాది. తర్వాత ఇక చిన్నగా రైడ్ ఇంక్రీజ్ చేసుకొని నేను కూడా యాక్షన్ క్యామ్ తీసుకుంటా. ప్రజెంట్ ఇదంతా ఫోన్లో తీసుకుంది. ఇట్లుంటుంది సీనరీ. అయితే వేరే లెవెల్ ఉన్నది. పైకి ఎక్కే దారి ఇది మాది, అంటే మాది కాదు అందరిది. ఇది పైన సీనరీ, కిందకు వచ్చిన దారి ఇది. దోలు తీరిపోయింది మాకైతే.